జేబీ మేడం. మీ పేరు? హరీష్. ఏం చేస్తూ ఉంటారు? నాది ఎల్ఎల్బి డిస్కంటిన్యూ, మ్మ్. కాకతీయ యూనివర్సిటీ. ఎందుకని? కొంచెం ఇంట్లో పరిస్థితి వల్ల బాధ పెట్టిన. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనేనా? ఎస్, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. సో అన్న, ఇప్పుడు మన తెలంగాణలో 30 తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా పర్కాల నియోజకవర్గంలో అయితే దాదాపుగా చల్లధర్మారెడ్డి గారికే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు గత రెండు ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ మెజార్టీకి రావడం జరిగింది. ఇక ముందు కూడా ఆయన రావడం నేను అనుకుంటున్నా. ఐటీ కొట్టే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నా మేడం. ఓకే, ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లుంది? దాదాపుగా మా పార్టీ అంటే ఓ పార్టీ పరంగా అయితే నేను కాదు, నేను చూస్తున్న వరకు అయితే రైతులకైనా కానీ ఎవరికైనా కానీ 24 గంటల కరెంట్ ఉంటుంది. సకాలంలో వాళ్ళకి రైతు బంధు పడుతూనే ఉంది. రైతులు కూడా మంచిగానే ఉంటున్నారు. అన్న, చాలా వరకు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో పొలిటికల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి, వేరే వాళ్ళకి రావట్లేదు, పేదల వరకు వస్తలేవు అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? లేదు మేడం, నేను అట్లా అనుకుంటే నేనైతే ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. జస్ట్ నార్మల్ వ్యక్తి అనుకుంటే నాకు కూడా పెట్టిళ్ళు అవకాశం కల్పించిళ్ళు. దేంట్లోనైనా కానీ ముందుకు తీసుకుంటూనే పోతున్నారు. ఎందుకంటే ఒక పార్టీ పరంగా పెట్టాలంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి అవుతుంది రాజకీయం. ఇప్పుడు ఊరు మొత్తానికి అన్నప్పుడు ఊరు మొత్తానికి ఉన్నటువంటి వ్యక్తిలో పెడితేనే ఒక పార్టీ అనేది ముందుకు అవుతుంది. అదేవిధంగా మా ఊళ్ళో జరుగుతున్న మా నియోజకవర్గం కూడా దాదాపుగా ఇప్పుడు బీజేపీలో పెడుతున్నారు, కాంగ్రెస్లో పెడుతున్నారు, తెలంగాణలో అందరూ పెడుతూనే ఉన్నారు, అందరికీ నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే తీసుకున్న తర్వాత చెప్తలేరు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తూనే పథకాలు పెడుతూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు, లబ్ధి పొందుతూనే ఉన్నారు. సో ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారికి ఛాన్స్ లేదా విన్ అవ్వడానికి? నాకు తెలిసి అయితే ఇప్పుడు నా ఎల్ఎల్బి డిస్కౌంట్ దాదాపు 25 ఇయర్స్ ఉంటాయి నాకు. నా 25 ఇయర్స్లో నా రాజకీయం వచ్చి ఒక 10 ఇయర్స్ అనుకో. ఆ 10 ఇయర్స్లో కూడా నాకు ఇంతవరకు నాకు ప్రకాష్ రెడ్డి అంటే తెలియదు. అంతకుముందుకు నాకు మాత్రం తెలిసి మన కొండ సూర్యక వీళ్ళు తెలుసు. అంతకుముందు అయితే నాకు తెలియదు. నాకు తెలియదు అంటే నాకు కింద ఉన్నటువంటి మా తమ్ముళ్ళకి వాళ్ళకి కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే ఎక్కడో గత నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే నర్సంపేటలో చేసి ఊడిపోయినట. ఆ తర్వాతకి అమెరికా వెయ్యి అక్కడ నుండి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ పార్టీ కొని అంటే నాకు తెలిసి అయితే ఆయనకు ఎక్కువ క్రేజీ ఉండాలని అనుకుంటున్నా. పరకాలలో మొత్తం క్రేజ్తో ఉన్నటువంటి వ్యక్తి ఓన్లీ చల్లధర్మారెడ్డి గారు ఒక్కడే. ఆయనతో పోటీ లేదు మేడం. నేను అనుకున్నాను ఏంటంటే ఏకగ్రీవంగా బరాబర్గా గెలుస్తానుంటాడు. కారు మనదే, సర్కారు మనదే, బరాబర్గా బందోబస్తుగా. కేసీఆర్ చెప్పని అవసరం లేదు, ఆయన చెప్తున్నాడుగా బిడ్డ. ఏంటిదంటే మన పార్టీ పరంగా అంటే తెలంగాణ పార్టీ మీది, కొట్లాడి తెచ్చుకున్న పార్టీ మీది. మనకంటే స్విచ్లు ఇక్కడ ఉంటాయి, మెయిన్ ఇక్కడ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉంటుంది. అదే కాంగ్రెస్కి అంటే స్విచ్లు అక్కడ ఉంటాయి, మెయిన్ అక్కడ ఉంటాయి. బీజేపీ అయినా స్విచ్లు అక్కడ ఉంటాయి, మెయిన్ అక్కడ ఉంటుంది. మన అట్లా కాదు, మన స్విచ్లు మన కాడ ఉంటాయి. దాని తర్వాతకి పార్టీ కూడా మన కాడ ఉంటాయి, అధికారం కూడా మన కాడ ఉంటాయి. ఏది అమలు చేసినా ఏది ఇచ్చినా కానీ ఓన్లీ మన తెలంగాణ నుండి నా కాంచే జరుగుతుంది తప్ప వేరే కాంచే అయితే పోదా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మనకు పదవులు ఏదైనా అధికారాలైనా ఏదైనా కానీ పదవులు లేకుంటే పథకాలు రావాలన్నా కేసీఆర్ కాంచే వస్తాయి తప్ప వేరే కాంచి రావు. ఆయనను మించిన లేరు, ఆయనకు పోటీ లేదు, ఆయనకు ధీటు కూడా లేడు. ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు ఆయన గెలిచిండు, 3ఓసారి కూడా ముచ్చట గెలుస్తూనే ఉంటాడు, హైట్రిక్ కొడుతూనే ఉంటాడు. సో ధర్మారెడ్డి గారి పనితీరు ఎలా ఉంటుంది? ఆయన పనితీరు మీరు వస్తుంటే చెట్లు మా విలేజ్లో రోడ్లైనా కానీ ఏదైనా కానీ నీట్గా ఉంటాయి. దాని తర్వాత లైట్లు కూడా ఉంటాయి, ప్రతి ఒక్కటి మంచిగా ఉంటాయి. మాకు ఏంటంటే మహిళల భవనాలు ఉన్నాయి. దాని తర్వాతకి మాకు రైతు బంధు, మాకు రైతు వేదిక ఉంది మా దాంట్లో. దాని తర్వాతకి చదువుకోవడానికి మాకు అక్కడ మోడల్ స్కూల్ కట్టించిళ్ళు. ఇదే చాలా చేస్తూనే ఉన్నాడు. దాదాపుగా 6 ఇయర్స్ అవుతున్నట్టుంది. అంటే ఆయన వచ్చిన సంవత్సరం తర్వాతనే ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి అన్నప్పుడు ఒకటి చూస్తుంటే అర్థమవుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము కూడా మా ఎడ్యుకేటెడ్ పర్సన్, మేము కూడా ఒకరి మాట్లాడుతున్నాం అంటే ఉత్తిగా మాట్లాడే వ్యక్తి కాదు. ఏదో చేస్తేనే ఎంత కొంత చేస్తేనే మేము వాళ్ళ గురించి మాట్లాడతాం, అంతే తప్ప ఈయన నీకు అని చెప్పేసి ముచ్చట్లేదు. ఒక పని చేస్తుండే కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం. చేస్తూనే ఉన్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు కావచ్చు, చేస్తేనే ఇప్పుడు ఆల్రెడీ మెజారిటీతో గెలుస్తాడు ఆయన. థ్యాంక్ యూ మేడం.